Hello guys, good evening to all of you. Sorry, good morning to all of you. Can you hear me? So అందరికి నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పాలి. ఓకే, సి గైస్, ఈ రోజు నుంచి మనకి P2Pకి సంబంధించి ఓకే అకౌంట్స్ పేయబుల్ సంబంధించి ఇంటర్వ్యూ సెషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, మీకు 2 రికన్సిలేషన్స్ ఉన్నాయి, వెండార్ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. సో నెక్స్ట్ వీక్ కవర్ అవుతాయి. ఓకే, సో ఈ వీక్లో అన్న కవర్ అవుతాయి. సో ఏంటి అన్నది నేను చెప్తాను ఎప్పుడు అన్నది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వీక్ మనకి బుధవారం కానీ గురువారం కానీ మనకి P2P అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి క్లాసెస్ విన్నా సరే కన్ఫామ్గా జాబ్లో సెలెక్షన్ అవుతారు. అర్థమైందా? ఇక్కడ నుంచి మనకి క్లాసెస్ విన్నా సరే కన్ఫామ్గా మనకి జాబ్లో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడి నుంచి అయినా ప్రాపర్గా విన్నా సరే సరిపోతుంది మనకి. సో ఇప్పటి వరకు మనం సెషన్లో చేసాం, ఇక్కడి నుంచి మనం థియరిటికల్గా చేద్దాం. ఓకే, థియరిటికల్గా ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం సెషన్లో చేశారు. ఓకే, సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాం. బట్ జాబ్ కొట్టాలి అంటే ఓరల్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అంటే మీరు అట్లీస్ట్ ఒక టాపిక్ మీద కనీసం ఒక 1 or 2 minutes అన్న మాట్లాడితే జాబ్ వస్తుంది. ఓకే, సో అది కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయాలి. సో ఇంగ్లీష్లో మాట్లాడకుండా మనం ఇక్కడలాగా తెలుగులో చెప్తానంటే అక్కడ జాబ్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం సో మెల్లమెల్లగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు ఏంటంటే మనకి P2Pకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ లిస్ట్ పంపించాను, అకౌంట్స్ పేయబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని. ఓకే, సో ఇందులో కూడా నేను కొన్ని కవర్ చేస్తాను, మీకు చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు మీలో? వాట్ ఈస్ మీన్ టు బై అకౌంట్ పేయబుల్? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఇదేంటి ఎవరు మాట్లాడతలేదు? చిన్న క్వశ్చన్, క్లియర్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ట్రేడ్ పర్చేస్ పేయబుల్. సో వాట్ ఈస్ మీన్ టు బై పేయబుల్? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఏమి ఎంతసేపు ఆలోచిస్తున్నారు ఆన్లైన్ స్టూడెంట్స్? ఏంటి ఈ కూడా రాదా? ఈ రోజు రాకుండా బీకం చదువుకొని వచ్చేసారు ఇక్కడికి. నేను బిఎస్సి స్టూడెంట్ని. వాట్ ఈస్ మీన్ టు బై అకౌంట్స్ పేయబుల్ ఏంటి? ఇందులో చెప్పలేకపోతున్నారు ఎవరు కూడా. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ గ్రూప్లో? ఒకవేళ అడిగితే చెప్తారేమో. సో అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? సో మనకి వితిన్ 365 డేస్లో మనం పేమెంట్ చేయాలి. 365 డేస్లో మనం పేమెంట్ చేయాలి. అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీ. అకౌంట్స్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ లయబిలిటీ. బ్యాలెన్స్ షీట్లో మనం ఎక్కడ చూపిస్తాం? అసెట్ సైడ్ చూపిస్తామా, లయబిలిటీ సైడ్ చూపిస్తామా? లయబిలిటీ సైడ్. అండ్ వితిన్ 365 డేస్లో మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ కరెంట్ లయబిలిటీ. ఓకే, సో మరి ఇవి అన్నీ కూడా అవుట్ స్టాండింగ్ కానివానా? అవుట్ స్టాండింగ్ అనే కదా. అంటే అవుట్ స్టాండింగ్ ఇన్వాయిసెస్ మనం ఎస్ఏపిలో ఎక్కడ చూస్తాం చెప్పాలి? ఆల్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ ఎక్కడ చూస్తామండి ఎస్ఏపిలో? FBLONN. సో ఆల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇచ్చి, సో మీ కంపెనీ కోడ్ TIM1 అని ఇచ్చి, ఓకే మీ కంపెనీ కోడ్ ఏదైతే ఆ కంపెనీ కోడ్ ఇచ్చి, సో ఓపెన్ ఐటమ్స్ అంటే ఏంటి? క్లియర్ కానీ ఇన్వాయిస్. దీని మీద క్లిక్ చేస్తే సో ఈ వెండార్కి ఎంత కట్టాలి? ఇంత కట్టాలి. సో ఈ వెండార్కి ఎంత కట్టాలి? ఇంత కట్టాలి. సో ఈ వెండార్కి ఎంత కట్టాలి? సో ఇంత కట్టాలి. అంటే టోటల్ వెండార్ లిస్ట్కి సంబంధించి ఏ వెండార్కి ఎంత కట్టాలి అనేది మనం ఓపెన్ ఐటమ్స్ మనం చూడొచ్చు అనమాట. అలా కాకుండా వెండార్ ఏజింగ్ రిపోర్ట్ అని ఉంటుంది. రేపొద్దున వెండార్కి పేమెంట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీ నీడ్ టు కన్సిడర్ వైల్ పేయింగ్ టు ద వెండార్?
సో వాట్ ఫ్యాక్టర్స్ వీ నీడ్ టు కన్సిడర్? సో ఇప్పుడు వెండర్ మనకి పేమెంట్ చేయాలంటే ముందు ఏంటి, అసలు అది ఓపెన్ ఐటమా కాదా అని చెక్ చేసుకుంటాం. ఫస్ట్ వీ నీడ్ టు చెక్ ద ఓపెన్ ఐటమ్ ఆర్ నాట్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఏ క్లియర్ ఐటమ్. క్లియర్ ఐటమ్ అంటే ఏంటి? సో ఈ వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ జరిగిందని. ఓకే, ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఏ క్లియర్ ఐటమ్. సో కాబట్టి వెండర్ ఇన్వాయిసెస్ ని మనం ఓపెన్ ఐటమ్స్ లిస్ట్ కావాలంటే FBL1 లోకి వెళ్తాం. అర్థమైందా? క్లియర్ ఐటమ్ లిస్ట్ కావాలన్నా FBL1 లో ఉంటాం. మరి రిపోర్ట్స్ కూడా ఉంటాయి SAPలో. మరి పేమెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెండర్ పేమెంట్ చేసేటప్పుడు ఏం చెక్ చేస్తాం మనం? ఏజింగ్ రిపోర్ట్. రేపు పొద్దున ఇదే ఇంటర్వ్యూ చెప్పాలి. ఓకే, సో వైల్ పేయింగ్ టు ద వెండర్ ఫస్ట్ వీ నీడ్ టు చెక్ వెండర్స్ ఓపెన్ ఐటమ్ లిస్ట్ అండ్ ఏజింగ్ రిపోర్ట్ ఆఫ్ ది వెండర్. సో దీన్ని బట్టి మనం పేమెంట్ చేస్తాం. అంటే ఫస్ట్ నువ్వు పేమెంట్ చేయాలంటే ఇన్వాయిస్ ఓపెన్ అయి ఉండాలి కదా. అండ్ అది ఏంటిది, ఎప్పుడు అవుట్ స్టాండింగ్ డ్యూ, ఎప్పుడు ఓవర్ డ్యూ, ఎప్పుడు డ్యూ అయిందా, ఓవర్ డ్యూ అయిందా. అండ్ వెండర్ ఏజింగ్ రిపోర్ట్ 30 రోజుల్లో పే చేయాల్సింది ఎంత, 60 రోజుల్లో పేమెంట్ చేయాల్సింది ఎంత, 120 రోజుల్లో పేమెంట్ చేయాల్సింది ఎంత, 180 రోజుల్లో పేమెంట్ చేయాల్సింది ఎంత, అండ్ 360 రోజుల్లో 65 రోజుల్లో పేమెంట్ చేయాల్సింది ఎంత. దీన్ని ఏ రిపోర్ట్ అంటాం మనం? ఏజింగ్ రిపోర్ట్. సో కాబట్టి మనం బేస్డ్ అపాన్ ది వెండర్ ఏజింగ్ రిపోర్ట్ వీ నీడ్ టు పే. అంతేనా కదా? అదే చెప్పాలి. ఏం చెప్తారండి ఇప్పుడు అకౌంట్స్ పే కరెంట్ లైబిలిటీ అని చెప్తే వాడు అందరూ చెప్పే పాయింట్ దగ్గర దాంట్లో ఏముంది, పెద్దగా మీకు జాబ్ ఇచ్చేదే ఉందని అనుకుంటాడు. మీరు SAP పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. సో వెండర్ ఏజింగ్ రిపోర్ట్ SAPలో ఎక్కడ చూడొచ్చు అంటే చిన్న రిపోర్ట్ అంతే, జస్ట్ లైక్ మనకి ఏంటంటే ఒక టీ కోడ్ లాంటిది అంతే. సో ఇక్కడ అకౌంటింగ్లోకి వెళ్ళి ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ పేయబుల్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళాలి? రిపోర్ట్స్, ఇన్ఫర్మేటివ్ సిస్టమ్, రిపోర్ట్స్. వెండర్ బ్యాలెన్సెస్ కావాలంటే ఇగో రిపోర్ట్స్ ఉంటాయి SAPలో ఇలా. ఓకే, వెండర్ ఐటమ్స్. సో ఇక్కడ డ్యూ డేట్ అనాలిసిస్ ఫర్ ఓపెన్ ఐటమ్ అని చూడండి ఇక్కడ. ఓకే, లిస్ట్ ఆఫ్ వెండర్స్, లైన్ ఐటమ్స్, ఓపెన్ ఐటమ్ ఫర్ డ్యూ డేట్ ఫోర్కాస్ట్ అని ఉంది. ఓకే, సో అంటే మనకి ఏజింగ్ రిపోర్ట్ అనమాట ఇదే, డ్యూ డేట్ అనాలిసిస్ ఫర్ ఓపెన్ ఐటమ్. సో ఇక్కడ నీ కంపెనీ కోడ్ ఇచ్చేసే. సో నీ కంపెనీ కోడ్కి డ్యూ డేట్ ఎప్పుడెప్పుడు డ్యూ డేట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఇదిగో నీ డ్యూ డేట్ ఎప్పుడు. సో 30 రోజుల్లో పేమెంట్ చేయాల్సింది ఎంత, 60 రోజుల్లో పేమెంట్ చేయాల్సింది ఎంత, 90 రోజుల్లో పేమెంట్ చేయాల్సింది ఎంత, 120 రోజుల్లో పేమెంట్ ఎంత. అంటే ఇన్వాయిసెస్ మనం దీన్ని బట్టి డ్యూ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ లిస్ట్ మనం మొత్తం టోటల్గా కట్టాల్సింది అంటే 30 రోజుల్లో టోటల్ డ్యూ ఎంత అమౌంట్ కట్టాలి మనం, ఆ లిస్ట్ వస్తుంది. అలాగే ఓపెన్ ఐటమ్ లిస్ట్ కావాలంటే వచ్చేస్తుంది, జస్ట్ టీ కోడ్ అంతే. FBL1లోకి వెళ్ళినా వచ్చుద్ది, లేకపోతే లిస్ట్ ఆఫ్ వెండర్ లైన్ ఐటమ్స్, వెండర్ ఓపెన్ ఐటమ్స్ ఫర్ ప్రింటింగ్ అన్నాడు. ఓకే, వెండర్ డ్యూ డేట్ ఫోర్కాస్ట్ అన్నాడు. సో ఇక్కడ SAPలో ఈ టీ కోడ్ జస్ట్ లైక్ ఎగ్జిక్యూషన్ అంతే. ఇవన్నీ వెండర్ సంబంధించి ఓపెన్ ఐటమ్స్. ఓకే, సో ఇవన్నీ ఓపెన్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కానిది. లేదా FBL1లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ FBL1 అని. సో నువ్వేం చెప్పాలి జాబ్లో ఏం చెప్తారండి? by using the T code FBL1N, by using the T code FBL1N, we can see the vendor open item list. We can see the vendor open items list as well as vendor cleared item list. And also we have several kind of reports for vendor aging, due date analysis. Okay, so vendor aging లేదా due date analysis మన SAPలో రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పాలి. That's it. By vendor aging is nothing but within 10 days, within 30 days, how many open items we have, that we need to clear. Those details we will see in the ఏ ఏరియాలో చూస్తాం మనం చెప్పాలి. వెండర్ ఏజింగ్ రిపోర్ట్లో టోటల్గా 30 రోజుల్లో కట్టాల్సింది ఎంత, 60 రోజుల్లో కట్టాల్సింది ఎంత, 90 రోజుల్లో కట్టాల్సింది ఎంత, 180 రోజుల్లో కట్టాల్సింది ఎంత, 360 రోజుల్లో. అసలు వెండర్ ఇన్వాయిస్ మనం పేమెంట్ చేయాలంటే ఇన్వాయిస్ ఏమై ఉండాలి? ఇట్ షుడ్ బి డ్యూ అండ్ ఓవర్ డ్యూ. డ్యూ కానీ ఓవర్ డ్యూ కానీ అయి ఉండాలి. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఎ క్లియర్ ఐటమ్. సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఓపెన్ ఐటమ్, డ్యూ ఐటమ్ అండ్ క్లియర్ ఐటమ్. డ్యూ మీన్స్ we need to pay on immediate basis. సో డ్యూ అంటే రేపొద్దున డ్యూ, ఎల్లుండి డ్యూ అంటే ఎల్లుండి లోపల కట్టాలని. ఓకే, సో ఓవర్ డ్యూ అంటే ఆల్రెడీ డ్యూ దాటేసిందంటే ఇంకా కట్టకపోతే అది ఇంకా ఇంట్రెస్ట్లు, పెనాల్టీస్, చార్జెస్ అన్ని ఎక్స్ట్రాలు వచ్చేస్తాయి మొత్తం. ఓవర్ డ్యూలో ఉన్నామంటే ఇంకా ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఎక్స్ట్రా.
కాబట్టి డ్యూ ఓవర్ డ్యూ. ఓపెన్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ క్లియర్డ్ ఐటమ్. ఓకే, ఒక ఇన్వాయిస్ డ్యూ లేదా ఓవర్ డ్యూ అనేది అవ్వాలంటే ఏ బేస్ మీద అవుతుంది, అంటే ఏం చేస్తే అవుతుంది, అంటే ఏ డీటెయిల్స్ ఇస్తే వెండర్ ఇన్వాయిస్ డ్యూ లేదా ఓవర్ డ్యూ అవుతుంది చెప్పండి? పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్. ఎస్ఏపిలో పేమెంట్ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పేమెంట్ టర్మ్స్ అంటే మనకి సో ఈ రోజు లోపల డ్యూ అవుతుంది కాబట్టి ఇంత కట్టాలి. సో ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈ రోజు మీకు క్యాష్ డిస్కౌంట్ వెండర్ ఇంత ఇస్తాడు, ఈ లోపల కట్టేస్తాయి. సో ఇవన్నీ దేంట్లో ఉంటాయి? పేమెంట్ టర్మ్స్. అంటే నువ్వు రేపొద్దున పేమెంట్ చేయాలంటే పేమెంట్ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పేమెంట్ టర్మ్స్ని బట్టి ఇన్వాయిస్ ఏమవుతుంది? డ్యూ లేదా ఓవర్ డ్యూ అవుతుంది. అంతేనా? సో కాబట్టి మీరు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? మామూలుగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ అన్నాడు, అంతేగాని దాని గురించి చెప్పమనలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అకౌంట్స్ పేయబుల్ కమ్స్ అండర్ ది కరెంట్ లైబిలిటీ. వి నీడ్ టు షోకేస్ దిస్ అకౌంట్స్ పేయబుల్ బ్యాలెన్స్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. అసెట్ సైడ్ కరెంట్ లైబిలిటీ సైడ్? కరెంట్ లైబిలిటీ సైడ్. Oh, within 365 days, so we need to pay the invoice to the vendor. Okay, and for that we need to check FBL1N, vendor open items list, as well as vendor aging report. So vendor aging report and vendor open అయినా దేని మీద డిపెండ్ ఉంది? It depends upon the payment terms. That's it. రెండు ముక్కల్లో చెప్తే చాలు. అలా కాకుండా వాట్ ఈస్ కరెంట్ లైబిలిటీ అని చెప్పి అకౌంట్స్ పేయబుల్ అంటే కరెంట్ లైబిలిటీ వీ కెన్ షో దిస్ బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ లైబిలిటీ సైడ్ చూపిస్తాం అని చెప్తే సరిపోదు. ఎస్ఏపి గురించి మాట్లాడాలి. అర్థమైందా? సో ఎస్ఏపి గురించి చెప్పకుండా నేను అదే చెప్పాను. మన స్టూడెంట్ ఒక ఆయన వెళ్ళి సో ఇదే చేసి వచ్చాడు. మన 30 రోజులు ఎస్ఐపి చెప్తే ఎస్ఐపి గురించి మాట్లాడకుండా జనరల్ మాట్లాడేసి వచ్చాడని జాబ్ పోయింది. ఇప్పుడు అలా మరి తెలుసుకుంటే ఇలా చేస్తున్నాను. నేనేం చేయను. నేను 30 రోజులు ఎస్ఐపి క్లాసులు చెప్తే ఎస్ఐపి గురించి మాట్లాడకుండా వాట్ ఈస్ అప్రూవల్, వాట్ ఈస్ డిఫరెన్స్ అని చెప్తే జాబ్ వస్తుంది. ఎస్ఐపిలో అప్రూవల్ ఎలా పోస్ట్ చేసామని చెప్తే జాబ్ వస్తుంది, కానీ వాట్ ఈస్ మీనింగ్ చెప్తే వస్తుందా? మీనింగ్ అందరూ చెప్తారు. అర్థమవుతుందా అందరికి? సో అది అలాంటి మిస్టేక్స్ చేయకండి మళ్ళా. ఓకే, సో మనకి 2-way మ్యాచింగ్, 3-way మ్యాచింగ్, 4-way మ్యాచింగ్ అని ఉంది. ఏంటిదండి? 3-way మ్యాచింగ్ చేసాం మనం. 3-way మ్యాచింగ్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, క్వాంటిటీ, వాల్యూ రెండు కూడా మ్యాచ్ అయితే ఏం చెప్తాం మనం? 3-way మ్యాచింగ్. ఓకే, పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్, క్వాంటిటీ మస్ట్ విత్ టాలరెన్స్ బిఫోర్ ద కరస్పాండింగ్ ఇన్వాయిస్ కెన్ బి పెయిడ్. సో 3-way మ్యాచ్. 2-way మ్యాచింగ్ అంటే ఏంటి? ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, ఇన్వాయిస్ అంతే. దీన్ని 2-way మ్యాచింగ్. పర్చేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత అయితే ఉందో ఇన్వాయిస్ కూడా అంతే ఉంటే ఏ మ్యాచింగ్? 2-way మ్యాచింగ్. పర్చేజ్ ఆర్డర్ వాల్యూ, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ మూడు మ్యాచ్ అయితే 3-way మ్యాచింగ్. 4-way అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, యాక్సెప్టెన్స్ అండ్ ఇన్వాయిస్ క్వాంటిటీ మస్ట్ విత్ టాలరెన్స్ బిఫోర్ కరస్పాండింగ్. అంటే ఈ నాలుగు కూడా ఇంటర్వ్యూలో చెప్పండి. ఈ నాలుగు కూడా ఇంటర్వ్యూలో చెప్పండి. కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఇవన్నీ నేను పెట్టిన ఇప్పుడు చెప్పేవన్నీ కన్ఫర్మ్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో కాబట్టి సో ఇంటర్వ్యూలో ఈ కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఇవి 3-way 2-way మ్యాచింగ్ అని. ఏం అవసరం లేదు, దీనికి సపరేట్ గా చూద్దాం. సో మీనింగ్ ఆఫ్ ది ఇన్వాయిస్. ఇన్వాయిస్ అంటే మనం ఏ టీ కోడ్స్ ఉన్నాయి చెప్పండి ఇన్వాయిసెస్ కి? చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్ తో ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? MIRO. అండ్ నెక్స్ట్ ఏంటిది ఇంకోటి వితౌట్ పర్చేజ్ ఆర్డర్ టీ కోడ్ ఏంటి? FB60 లేదా F-42. అర్థమవుతుందా? సో పర్చేజ్ ఆర్డర్ ఎస్ఐపి వస్తే మనకి ఇన్వాయిస్ పర్చేజ్ ఆర్డర్ తో ఫ్లో ఫ్లోలో ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి గూడ్స్ రిసీవ్ చేసి తర్వాత ఏం చేస్తాం మనం? ఇన్వాయిస్ చేస్తాం. ఇన్వాయిస్ చేసేటప్పుడు ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం? MIRO. మీరు అంటే ఒక ఇన్వాయిస్ అనేది ఏంటి జనరల్ గా? హూ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్? Who will provide the invoice? Vendor will provide the invoice. Who will provide the invoice? Vendor will provide the invoice. For that we need to pay. అవునా కదా? వెండర్ ఇస్తాడు మనకి ఇన్వాయిస్. ఆ వెండర్ ఇచ్చిన ఇన్వాయిస్ డీటెయిల్ ని ఎస్ఐపి లో ఎంటర్ చేస్తున్నాం అంతే. నువ్వు అర్థమైందా? సో ఇది ఇన్కమింగ్ ఇన్వాయిసా, అవుట్ గోయింగ్ ఇన్వాయిసా? సో ఇట్స్ అన్ ఇన్కమింగ్ ఇన్వాయిస్. వెండర్ మనకి ఇస్తున్నాడు. అవుట్ గోయింగ్ అంటే మనం ఎవరికి ఇస్తున్నాం? కస్టమర్కి ఇస్తాం.
కట్రా బాబు డబ్బులు అని బిల్లింగ్. సో మనకు వస్తుంది ఇట్స్ ఇన్కమింగ్ ఇన్వాయిస్. ఓకే, ఇన్కమింగ్ ఇన్వాయిస్ అండ్ ఇన్వాయిస్ ఆర్ బిల్ కమర్షియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద సెల్లర్ టు ద బయ్యర్ ఇండికేటెడ్ ప్రోడక్ట్స్ క్వాంటిటీస్ అగ్రీడ్ ప్రైస్. సో దీంట్లో మనకి ఇన్వాయిస్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఇన్వాయిస్ లో ఏముంటాయి డీటెయిల్స్ ఎవరు చెప్తారు? ఫస్ట్ ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు అసలు ఫస్ట్ మనం రోజుకి ఎన్ని ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తాం చెప్పండి? 20 to 30 ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తాం డే టు డే. ఓకే, సో ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేటప్పుడు బేసిక్ గా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ట్యాక్స్ కోడ్, బిజినెస్ ప్లేస్, పర్చేస్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్, నెక్స్ట్ అమౌంట్, నెక్స్ట్ ట్యాక్స్, క్వాంటిటీ, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, డబ్ల్యూబిఎస్. ఓకే, ఇంకా ఏమి ఇస్తాం మనం? ఇన్ కేస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లై అయితే విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ టీడీఎస్, జిఎస్టీ. ట్యాక్స్ డీటెయిల్స్ అంటే టీడీఎస్, జిఎస్టీ. ఓకే, టీడీఎస్ అనేది ఏంటిది? డైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ఈ డీటెయిల్స్ తో మనం ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాం మనం, అవునా కాదా? సో వితౌట్ పర్చేజ్ ఆర్డర్ కేసులో సేమ్ డీటెయిల్స్ కానీ పిఓ ఉండదు అంతే అక్కడ. సో స్మాల్ పర్చేజ్ ఏంటి? వితౌట్ పర్చేజ్ ఆర్డర్. సో బిగ్ పర్చేజ్ అన్ని కూడా ఎంఎఫ్ లో అంటే కంపల్సరీగా పర్చేజ్ ఆర్డర్, గుడ్స్, ఇన్వాయిస్ కూడా ఉంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు చూడండి. మీనింగ్ ఆఫ్ ఇన్వాయిస్ అడిగాడు. ఏం అడిగాడు అని ఇక్కడ? సో మీనింగ్ ఆఫ్ ది ఇన్వాయిస్. అండ్ ఇన్వాయిస్ ఆర్ బిల్ ఈజ్ ఎ కమర్షియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద సెల్లర్. అంటే వెండర్ కి ఎవరికి ఇస్తాడు? కంపెనీకి ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో ఏం చేస్తున్నాడు ఇందులో? ప్రోడక్ట్స్, క్వాంటిటీస్, అగ్రీడ్ ప్రైస్, సర్వీసెస్ సెల్లర్ హ్యాస్ ప్రొవైడ్ బై ద బయ్యర్ అండ్ ఇన్వాయిస్ ఇండికేట్ బయ్యర్ మస్ట్ పే టు ద సెల్లర్ అకార్డింగ్ టు ద పేమెంట్ టర్మ్స్. సో మనం ఎప్పుడైనా సరే పేమెంట్ చేస్తున్నాము అంటే బేస్డ్ అపాన్ ది పేమెంట్ టర్మ్స్. గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో ఎప్పుడైనా పేమెంట్ చేస్తున్నాం అంటే పేమెంట్ టర్మ్స్ బట్టి ఇన్వాయిస్ ఏమవుతుంది? డ్యూ లేదా ఓవర్ డ్యూ అవుతుంది. అండ్ మనం ఈ 30 రోజుల్లోనే పేమెంట్ చేయాలి, 60 రోజుల్లో పేమెంట్ చేయాలి, 120 రోజుల్లో పేమెంట్ చేయాలంటే ఏ రిపోర్టింగ్ పుల్ చేసుకోవాలి? ఏజింగ్ రిపోర్ట్ పుల్ చేసుకోవాలి. ఏది? వెండర్ ఏజింగ్ రిపోర్ట్. ఓకేనా? సో ఇక్కడ ఇన్వాయిస్ అంటే మీనింగ్ ఏంటి అన్నాడు అంతే. ఇన్వాయిస్, హూ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్? వెండర్ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్ టు కంపెనీ. ఓకే, that details we need to enter into SAP system. ఓకే, వాట్ ఈజ్ ఇన్వాయిస్ అని ఇచ్చాడు అక్కడ. వాట్ ఈజ్ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇన్వాయిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్స్ అండ్ క్వాంటిటీస్ అగ్రీడ్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ విల్ బి గివెన్ బై ద వెండర్ టు ద కంపెనీ. అంతే కదా? సో బయ్యర్ అన్నాడు, సెల్లర్ అన్నాడు. సెల్లర్ అంటే ఎవరు? వెండర్. బయ్యర్ అంటే ఎవరు? కంపెనీ. కాబట్టి ఈ పాయింట్స్ మీరు చెప్పాలి. సో ఇన్వాయిస్ లో మనకి ఏముంటుంది? సో ఇన్వాయిస్ లో ఏముంటుందండి? ప్రోడక్ట్స్, సర్వీసెస్, అగ్రీడ్ ప్రైజెస్, క్వాంటిటీస్, క్వాలిటీ ఏంటి అనే డీటెయిల్స్ అనేది ఇన్వాయిస్ లో ఉంటాయి. దాంతో పాటు మన ఎస్ఐపిలో ఎంటర్ చేసేటప్పుడు ఏం ఇన్పుట్స్ ఇస్తామని ఇంటర్వ్యూలో చెప్పాలి. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ఇన్వాయిస్ అని అనరు, జనరల్ గా అయితే వాట్ ఈస్ ఇన్వాయిస్ అని అనరు. సో హౌ టు ఎంటర్ ద డీటెయిల్స్ ఇన్ ఎస్ఐపి సిస్టమ్ అని అడుగుతారు. అండ్ విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఎంటరింగ్ దీస్ డీటెయిల్స్ into SAP system. So అప్పుడు ఏం చెప్తాం మనం? Generally invoice will be provided by the vendor. These details we need to enter into SAP system by using the T code FB60 or F-43. At the time of giving or at the time of creation of the invoice, we need to provide these inputs: document date, posting date, next entry, document header text and TDS or GST details and purchase order, next amount, next quantity, next payment terms, payment methods, bank, cost centers, profit centers, internal order. All these details we need to give to the SAP system. అంతే కదా? అంతేనా కదా? ఈ పాయింట్ చెప్పాలి మీరు. సో ఈ పాయింట్స్ నేను చెప్పకపోతే నేను ఏం చేయలేను. ఇలా చెప్తే జాబ్ కన్ఫర్మ్ గా వచ్చుద్ది. సో కెన్ యూ గివ్ మీ శాంపుల్ ప్రాసెస్ ఫ్లో ఫర్ ప్రొక్యూర్మెంట్ టు పేమెంట్ సైకిల్ అని అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఇచ్చాడు చూడండి మొత్తం ప్రాసెస్. జనరల్ గా ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇనిషియల్లీ ప్రొడక్షన్ ప్లానింగ్ టీమ్ ప్రిపేర్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. తర్వాత ఏంటిది? బెస్ట్ వెండర్ సెలెక్షన్. తర్వాత ఏంటిది? కొటేషన్ బేస్డ్ అపాన్ ది బెస్ట్ వెండర్ సెలెక్షన్. తర్వాత ఏంటిది?
ఫస్ట్ క్లాస్లోనే చెప్పిన. పర్చేజ్ రిక్విజిషన్ కాదు, అవుట్లైన్ అగ్రిమెంట్. Outline agreements are two types, contracts and schedule agreement. Contracts are two types, value-based contract and quantity-based contract. Then purchase requisition, then purchase order, then goods receipt, then invoice, then payment. ఇలా మీరు మొత్తం ప్రాసెస్ విత్ జర్నల్ ఎంట్రీస్ సహా చెప్పాలి. అట్ ద టైమ్ ఆఫ్ గూడ్స్ రిసీట్, వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ? ఇన్వెంటరీ అకౌంట్ అటార్ టు GRIR clearing. At the time of payment, what is the journal entry? GRIR to vendor. At the time of invoice, what is the entry? GRIR to vendor. At the time of payment, what is the entry? Vendor to bank. At the time of doing reconciliation, what is the entry? Bank to main bank account. ఇది చెప్తే చాలు, ఇలా చెప్తే చాలు. మీకు ఇన్పుట్స్ ఎలా వస్తాయి ఏంటి అంటే ఇక్కడ ప్రాసెస్ ఇచ్చా. సో మనకి రిసీవ్డ్ రిక్విజిషన్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? కన్సర్న్ టీమ్, పర్చేసింగ్ టీమ్ నుంచి, ఆ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత కావాలి, క్వాంటిటీ ఎంత కావాలి, మెటీరియల్ ఎంత కావాలి అన్నది. ఓకే, తర్వాత రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. సో కొటేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాము? సప్లయర్. సో కొటేషన్ రియల్ టైంలో ఎవరు చేస్తారు? కొటేషన్ ఎవరు తీసుకుంటారు? పర్చేసింగ్ టీం వాళ్ళు కొంటారు. ఆ కొనిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీరేం చేస్తారు? SAPలో ఎంటర్ చేస్తారు. ఓకే, సో ముందు మనం పర్చేజ్ రిక్విజిషన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి మన దగ్గర? సో ముందు మనం పర్చేజ్ ఆర్డర్ కానీ పర్చేజ్ రిక్విజిషన్ కానీ చేసేటప్పుడు ముందు మన దగ్గర ఏం చెక్ చేసుకోవాలి? ఏం ఉండాలి మన దగ్గర కొనాలంటే? డబ్బులు ఉండాలి. బడ్జెట్ లేకుండా వెళ్ళి వెంట తిరిగి వెళ్తాం, డబ్బులు ఏమంటాం? గాంధీ గారి ఖాతాలో రాస్తామంటాం, అడుపుకోడు కదా. సో ముందు ఏముండాలి మన దగ్గర? బడ్జెట్ అప్రూవ్ అవ్వాలి. నువ్వు కొనేదానికి బడ్జెట్ అప్రూవ్ ఎవరు చేస్తారు? ఫైనాన్స్ మేనేజర్. సో కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, సో వీ నీడ్ టు డిస్కస్ విత్ అవర్ ఫైనాన్స్ మేనేజర్ వెదర్ బడ్జెట్ ఈస్ దేర్ ఆర్ నాట్. If budget is there, we can finalize, we can procure the goods from the vendor. అవునా కదా? సో ముందు బడ్జెట్ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వెండర్తో నెగోషియేట్ చేసుకోవాలి ఫస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? వెండర్తో ప్రైస్ నెగోషియేషన్ అంటే పేమెంట్ టర్మ్స్ అంటే పేమెంట్ మెథడ్స్ ఎగ్జాంపుల్ చెప్పండి. చెక్, వైర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, RTGS, ఇవన్నీ పేమెంట్ మెథడ్సే కదా. ETF ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ ఏమన్నా చూడండి. సో ఇవన్నీ కూడా మనకి పేమెంట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇన్వాయిస్ అనేది ఎలా ఉండాలి? POతో మ్యాచ్ అయి ఉండాలి. సో ఇన్వాయిస్ షుడ్ హ్యావ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలి, PO కాపీ ఉండాలి, తర్వాత డెలివరీ నోట్ ఉండాలి. ఓకే, సైన్డ్ బై ద రిసీవర్, స్టాఫ్ సంబంధించింది ఉండాలి. So if the invoice is services, then should forward to the concerned department head, project manager for confirmation of the work done approval. So if not the invoice service, it should be service PO గురించి కూడా చెప్పుకున్నాం కదా నిన్న మనం. సర్వీస్ POలో ఏం చెప్పాం మనం? సర్వీస్ PO గురించి ఏం చెప్పాం? సర్వీస్ POలో గూడ్స్ రిసీట్ ప్లేస్ లో ఏముంటది? నిన్నే చెప్పిన ఎంట్రీ షీట్, సర్వీస్ ఎంట్రీ షీట్. ఓకే, సో సర్వీస్ POలో మనకి కాస్ట్ సెంటర్ ఒకటి తీసుకుంటాము, నెక్స్ట్ సర్వీస్ తీసుకుంటాం. సో గూడ్స్ రిసీట్ బదులు సర్వీస్ మాస్టర్, ఫస్ట్ సర్వీస్ మాస్టర్ని క్రియేట్ చేస్తాం. ఏం క్రియేట్ చేస్తారు? సర్వీస్ మాస్టర్తో ఏం క్రియేట్ చేస్తారు? PO క్రియేట్ చేస్తారు. తర్వాత సర్వీస్ ఎంట్రీ షీట్, తర్వాత ఇన్వాయిస్, తర్వాత పేమెంట్. ఓకే, సో డూప్లికేట్ ఇన్వాయిసా కాదా అని ఎలా చెక్ చేస్తారండి? మనకి SAPలో ఏమైనా ఆప్షన్ ఉందా డూప్లికేటా లేదా అని చెక్ చేయడానికి? ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసిందా మళ్ళీ పోస్ట్ చేస్తే దాని మూలంగా నష్టాలు ఏంటి ఎవరు చెప్తారు? ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసిందే మళ్ళీ పోస్ట్ చేశాను SAPలో, డూప్లికేట్ ఇన్వాయిస్ అంటే డబుల్ పోస్టింగ్ సేమ్ ఇన్వాయిస్. సో ఇలా చేయడం మూలంగా కంపెనీకి కలిగే నష్టం ఏంటి ఎవరు చెప్తారు? రిపీట్ పేమెంట్ అంటే పే చేసిన వెండర్కి మళ్ళీ డబ్బు, నాకు ఫీజు కట్టండి అంటే 18,000 కట్టి మళ్ళీ ఫీజు మళ్ళీ 18,000 కడతారా? కట్టండి, బాగుంటుంది. ఓకే, 36,000 వస్తాయి నాకు అంటే. సో డబుల్ పేమెంట్స్ అనేది ఎవరికి లాస్? కంపెనీకి లాస్.
అండ్ ఇది ఫ్రాడ్. ఇది వన్ కైండ్ ఆఫ్ ఏంటిది ఫ్రాడ్. అంటే డబుల్ పేమెంట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఆ క్లర్క్ వెండర్ ఎవరైతే క్లర్క్ అంటే పోస్ట్ చేసేవాడు అకౌంటెంట్. సో ఆ వెండర్తో 2 సార్లు పెట్టుకున్నాడు అనుకోండి లింక్, అయిపోయినట్టే కదా. సో అది ఫ్రాడ్ ని అరికట్టడానికి ఎస్ఏపీలో మనకి డబుల్ పేమెంట్ చెక్ చేయడానికి, అంటే ఏంటి డూప్లికేట్ పేమెంట్ అండ్ డూప్లికేట్ ఇన్వాయిసెస్ ముందు పోస్ట్ చేయకూడదు. డూప్లికేట్ ఇన్వాయిస్ పేమెంట్ పోస్ట్ చేస్తే డూప్లికేట్ పేమెంట్లు అవుతాయి. కాబట్టి డూప్లికేట్ ఇన్వాయిసెస్ ని మనం ఎక్కడి నుంచి అరికట్టొచ్చు ఎస్ఏపీలో. ఎస్ఏపీలో మనం డూప్లికేట్ ఇన్వాయిస్ ఎక్కడి నుంచి అరికట్టొచ్చు అంటే వెండార్ మాస్టర్ లో డూప్లికేట్ చెక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? వెండార్ మాస్టర్ లో డూప్లికేట్ చెక్. ఆ ఆప్షన్ కనుక టిక్ చేసాం అనుకో, సో సిస్టమ్ ఆటోమేటిక్ తెలిసిపోద్ది. సేమ్ రిఫరెన్స్ నెంబర్ తో కానీ, సేమ్ అమౌంట్స్ తో కానీ, సేమ్ డాక్యుమెంట్ డేట్ కానీ, పోస్టింగ్ డేట్ కానీ ఇచ్చామనుకో, సో ఆటోమేటిక్ ఇది డూప్లికేట్ ఇన్వాయిస్ అని చెప్పి ఆటోమేటిక్ సిస్టమ్ చెప్పేస్తుంది. అర్థమైందా? డూప్లికేట్ ఇన్వాయిస్ అంటే ఏంటి, రిఫరెన్స్ నెంబర్, అమౌంట్ ఓకే అన్ని సేమ్ ఉంటాయి, దాన్నే మనం డూప్లికేట్ ఇన్వాయిస్ అంటాం. డేట్ వేరేగా ఉంటే నో ప్రాబ్లం. బట్ ఏంటి అక్కడ డూప్లికేట్ ఇన్వాయిస్ అంటే సేమ్ అమౌంట్, సేమ్ డాక్యుమెంట్ డేట్, సేమ్ పోస్టింగ్ డేట్, సేమ్ డాక్యుమెంట్ డేట్, సేమ్ అమౌంట్, సేమ్ రిఫరెన్స్ నెంబర్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? డూప్లికేట్ ఇన్వాయిస్. సో డూప్లికేట్ ఇన్వాయిస్ చేయడం మూలంగా ఓకే కంపెనీకి ఏంటి ప్రాబ్లం అంటే ఎక్స్ట్రా పేమెంట్స్ అయిపోతున్నాయి, కంపెనీకి లాస్. కంపెనీకి ఏంటంటే లాస్. సో డూప్లికేట్ పేమెంట్ టు వెండర్ is loss to the company. So in order to avoid this kind of situation, we need to pick duplicate payment option, duplicate invoice payment option in vendor master. Vendor master lo tick chestam so that we can avoid the duplicate payments అని చెప్పాలి. అంటే ఇన్వాయిస్ లెవెల్లో మనం దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అర్థమవుతుందా అర్థం కావట్లేదా? ఈ పాయింట్లు ఎందుకు వచ్చినాయి అంటే మనకి, సో ఈ పాయింట్లు ఎందుకు వచ్చినాయి అంటే డూప్లికేట్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ గురించి కూడా అడుగుతారు. అందుకే వెండర్ మాస్టర్ మనకు ఆప్షన్ ఉంది, చూపించిన. ఓకే ఒక వెండర్ తీసుకొని మీకు చూపిస్తాను చూడండి. సో ఈ వెండర్ ఎవరో 29105. సో మనకి ఎస్ఏపీలో ఏంటంటే బీపీ అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది, బీపీ. ఓకే సో ఇక్కడ సప్లయర్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని, ఓకే సప్లయర్ నెంబర్ ఏంటండి 29105. 29105. సో ఇది వెండర్. సో ఈ వెండర్ మాస్టర్లో మనకి ఏంటంటే డూప్లికేట్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది ఎస్ఏపీలో. ఓకే దీని మీద క్లిక్ చేసి వెండర్ను చూపిస్తాను ఒకసారి. ఒక్క నిమిషం, ఇక్కడ ఎక్కడ ఉంటుంది పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటాలో మనకి డూప్లికేట్ పేమెంట్స్ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి చెక్ డూప్లికేట్ ఇన్వాయిస్ ఉందా లేదా, ఈ ఆప్షన్ని చెక్ చేసి ఈ ఆప్షన్ని పెట్టాము అంటే ఈ వెండర్తో పోస్ట్ చేసిన ఇన్వాయిస్లు రెండోసారి సేమ్ అమౌంట్తో కానీ, సేమ్ డాక్యుమెంట్ డేట్తో కానీ, సేమ్ రెఫరెన్స్ నెంబర్తో పోస్ట్ చేసావా, ఆటోమేటిక్గా ఏమవుతుంది సిస్టమ్ చెప్పేస్తుంది. సో మీరు కోచింగ్ తీసుకొని కూడా జాబ్ కొడతలేదు, కోచింగ్ తీసుకోకుండా యూట్యూబ్లో వీడియోలు చూసుకొని జాబ్ కొడుతున్నారు సింపుల్గా. మీరు ఎంత కోచింగ్ తీసుకొని కూడా జాబ్ కొడతలేదు. ఓకే సో అదే నాకు అర్థం కావట్లేదు. జస్ట్ లైక్ మన యూట్యూబ్లో వీడియోలు చూసి జాబులు కొడుతున్నారు, మీరు కోచింగ్లు తీసుకొని జాబ్ కొడతలేదు, అండ్ ఇంటర్వ్యూకి వెళ్తలేదు, అడిగినా ఆన్సర్ చేయట్లేదు. అదే నా ప్రాబ్లం. ఓకే సో కాబట్టి అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనకి ఫస్ట్ పాయింట్ అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటో చెప్పాను, 3-వే మ్యాచింగ్ అంటే ఏంటి, 2-వే మ్యాచింగ్, 4-వే మ్యాచింగ్ చెప్పిన తర్వాత ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఎవరు, హూ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్? వెండర్ విల్ ప్రొవైడ్ ఇన్వాయిస్ టు ద కంపెనీ ఫర్ రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్, క్వాంటిటీస్, సర్వీసెస్ సంబంధించి ఇన్వాయిస్ పంపిస్తాడు అనమాట. ఓకే సో కాబట్టి నెక్స్ట్ P2P ప్రాసెస్లో మనకి ప్రాసెస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, తర్వాత బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్, తర్వాత ఏంటిది? సో అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్లో కాంట్రాక్ట్, నెక్స్ట్ ఏంటిది షెడ్యూల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్స్ ఆర్ 2 types, value based contracts, quantity based contracts. Then purchase requisition should be prepared. Purchase requisition external, internal document.
purchase order, external document, and then goods receipt. Then PO తర్వాత goods receipt. Goods receipt entry ఏంటి? Inventory account tab to GRIR. So invoice entry ఏంటి? GRIR to vendor. Payment entry ఏంటి? Vendor to bank. Reconciliation entry ఏంటి? Bank account to main bank account. ఇవి చెప్తే చాలు, ఇలా చెప్తే చాలు. చెప్తారా లేదా? So who will provide the purchasing information? Who will provide the purchasing information? Purchase department. So we will get the information related to purchases from which team? Purchasing department నుంచి purchasing information వస్తుంది. దాంతోనే కదా నువ్వు PO క్రియేట్ చేయాలన్నా PR క్రియేట్ చేయాలన్నా. Okay, before creating the purchase requisition, what we need to check? So మనకి చెక్ చేయాల్సింది ఏంటి? బడ్జెట్. బడ్జెట్ ఎవరు చెక్ చేస్తారు? ఫైనాన్స్ మేనేజర్ చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. Who will approve? Finance manager. Okay. So on what basis we need to pay to the vendor? A basis is payment term. Payment term. What is vendor aging report? So how many invoices are there within 30 days or overdue or due? For that we need to pay. What is the total outstanding amount? What is outstanding? Outstanding ఏంటి? Not cleared. It will be cleared in the future. What is? Tell me some examples of outstanding entries. Tell me some examples of outstanding entries. Rent outstanding, salary outstanding. చెప్పేది గట్టిగా చెప్పండి. ముసలమ్మలా మురుగుతా ఉంటే ఏమర్థమవుతుంది? గట్టిగా చెప్పండి. Okay, outstanding rent, outstanding salary, next outstanding audit fee. ఇవన్నీ కూడా మనకి అవుట్స్టాండింగ్ కదా. సో నెక్స్ట్ మనకి ఒక ఇన్వాయిస్ ని మనం ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ది ఏ ఇన్ఫర్మేషన్ ని మనం కన్సిడర్ చేసుకొని చేస్తాం. ఇన్వాయిస్ చేసేటప్పుడు PO ఇన్వాయిస్ చేసేటప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ పాయింట్స్ చెప్పండి, చదవండి ఒకసారి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఎవరు చెప్తారు? PO చెక్ చేస్తాం, గూడ్స్ రిసిప్ట్ చెక్ చేస్తాం. ఓకే, సో ఇది మామూలు జనరల్ గా స్టోర్ కీపర్ సైన్ అనేది ఇవన్నీ కూడా మనకి ఇన్వాయిస్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బట్టి మనం ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తుంది. ఇన్వాయిస్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? నువ్వా? SAP ఎండ్ యూజర్, కన్సల్టెంటా? ఎండ్ యూజర్. ఓకే, సో మనకి పర్చేస్ చేసేటప్పుడు మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు పర్చేజ్ రిక్విజిషన్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత పర్చేజ్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం, తర్వాత గూడ్స్ రిసీవ్ చేస్తాం, తర్వాత ఇన్వాయిస్. మరి సో అక్కడ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, సర్వీస్ దాంట్లో ఏం క్రియేట్ చేస్తాం? సర్వీస్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. సర్వీసెస్ PO ద్వారా చేయొచ్చు. అండ్ మనకి గూడ్స్ రిసీట్ బదులు ఇక్కడ ఏముంటుంది? సర్వీస్ ఎంట్రీ షీట్ ఉంటుంది. సర్వీస్ ఎంట్రీ షీట్. సో ఫైనాన్స్ మేనేజర్ రిజెక్ట్ చేస్తాడు ఏ కేసులో? ఫైనాన్స్ మేనేజర్ రిజెక్ట్ చేస్తాడు ఏ కేసులో? ఈ బడ్జెట్ ఈస్ నాట్ అవైలబుల్, దెన్ హీ విల్ రిజెక్ట్. పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసిన తర్వాత హూ విల్ అప్రూవ్? ఆ అప్రూవల్ ప్రాసెస్ ని ఏమంటాం? See, once we create purchase order in SAP, what is the next step? Goods receipt or in approval process? Tell me. So once you created purchase order in the SAP system, what is next? Goods receipt ముందు ఒకటి ఉంది, ME29N. సో T కోడ్ తో సహా చెప్పాలి, విత్ T కోడ్ తో సహా. సో పర్చేజ్ ఆర్డర్ ఏం చేయాలి? మనం రిలీజ్ చేయాలి. పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే ఎక్కడ రిలీజ్ చేస్తారు? ME29N. పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే ఎవరు రిలీజ్ చేస్తారు? అప్రూవల్ మ్యాట్రిక్స్ లో ఉన్నవాళ్ళు. ఎవరు? అప్రూవల్ మ్యాట్రిక్స్ లో అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ కి ₹1,00,000 అయితే ఫైనాన్స్ మేనేజర్, ₹1,00,000 కంటే ఎక్కువ 10 lakhs లోపు అయితే సీనియర్ మేనేజర్, 10 lakhs అబవ్ అయితే CFO. అట్లా కంపెనీలో ఏముంటుంది? అప్రూవల్ మ్యాట్రిక్స్ ఉంటుంది.
కాబట్టి పిఓ ప్రాసెస్ చెప్పు అన్నారు అనుకో, ఏం చెప్తావు? ఓకే, బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్ contract we will create the purchase order. Okay na, so once we create the purchase order it should be released, so released by respective approval matrix. Okay, so there are some approvers will be there in our company, they have some limits, based on that they will approve. Once purchase order is approved, then what is next? Goods receipt అది చెప్పాలి. అంతేగాని అప్రూవల్ లేకుండా ఏమీ లేకుండా ఉండదు. ఇన్వాయిస్ దగ్గర అప్రూవల్ ఉంటుంది, పేమెంట్ దగ్గర అప్రూవల్ ఉంటాయి రియల్ టైంలో. దాన్ని ఏమంటాం మనం? అప్రూవల్ మ్యాట్రిక్స్. దాన్నే వర్క్ ఫ్లో అంటారు. ఏమంటారు? వర్క్ ఫ్లో. we have workflow at purchase order. Once we create the purchase order, we have separate team to approve the purchase orders, and so they have some limits. దాన్ని ఏమంటాం మనం? అప్రూవల్ మ్యాట్రిక్స్ అంటాం. అట్లీస్ట్ అలా అన్న చెప్పిన జాబ్ వస్తుందయ్యా. నేను ఐసిఆర్సి పోయేటట్టున్నాను కానీ మీకు మాత్రం అర్థం కావట్లేదు, చెప్పింది కూడా చెప్పట్లేదు. ఓకే, సో ఇంతమంది కోర్స్ నేర్చుకుంటున్నారు కానీ జాబులు కొట్టే వాళ్ళు ఎవరు లేరు. వెళ్తున్నారో వెళ్తలేదో కూడా తెలియట్లేదు నాకు. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ 4 క్వశ్చన్కి మీకు క్లారిటీ వచ్చిందా రాలేదా? చెప్పగలుగుతారా లేదా? సో అట్లీస్ట్ 1 minute మాట్లాడి రాసుకోండి, మీ భాషలో రాసుకోండి. అర్థం కాకపోతే ఈ వీడియో విన్న తర్వాత మీ భాషలో రాసుకోండి, ఓన్గా రాసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి అనేది. ఓకే, తర్వాత అది ఇంటర్వ్యూ చెప్పాలి. ఒక ముక్కలో చెప్తే రాదు జాబ్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ వాట్ అని చెప్తే రాదు, గుర్తుపెట్టుకోండి. కనీసం ఒక టాపిక్ గురించి 1 minute మాట్లాడితేనే నీకు జాబ్, గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఈటీఎఫ్కిను వైర్ ట్రాన్స్ఫర్కి డిఫరెన్స్ ఏంటి అన్నాడు. ఒకసారి చదవండి, ఇది ఒకసారి చదవండి. ఎవరు చదువుతారు ఒకసారి? సో ఈ తమిళం కాదు, ఇంగ్లీష్, ఇది చదవండి. ఎవరు చదువుతారు? ఒకరు చదవండి. మనకి పేమెంట్లు ఎప్పుడైనా చేశారా ఎవరికైనా? ఆర్టీజీఎస్ ఎన్ని రోజులు పడుతుంది? ఆర్టీజీఎస్ ఎన్ని రోజులు పడుతుంది? చదవండి ఒకసారి, చదవండి. ఈటీఎఫ్కి వైర్కి ఎవరు చదువుతారు? చదవండి ఒకసారి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా చదవండి. 9 కనీసం ఎవరు చదవను కూడా చదవట్లేదు. ఒకరు చదువుతారా లేదా? నేను చెప్పమంటారా? ఓకే, ఏమి ఎంత భయపడిపోతున్నారు? అశోక్ నువ్వు చదువు. అశోక్ బోసా చదువు. చదవాలి, అందరికి ఇంగ్లీష్ వచ్చి చదవండి. Yeah, EFT and wire are the most popular form of electronic payment method. EFT stands for electronic fund transfer, and it is one of the fastest modes of electronic payment. After wire, EFT is a batch-oriented mechanism for transferring funds. వైర్ కంటే ETF అనేది ఏంటిదంట? ఫాస్టెస్ట్ మోడ్. సో అంటే ఇది మనకి ETF అనేది ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ETF అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది దేనికన్నా ఫాస్ట్ చెప్పాలి? వైర్ కన్నా ఫాస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ఒకసారి. EFT is a batch oriented mechanism for transferring funds from one bank to another because of which clearing and settlement takes around 2 to 4 days. అంటే ఈటీఎఫ్ అనేది ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి బ్యాచ్ రూపంలో, అంటే బ్యాచ్ ఓరియంటెడ్ అన్నమాట. ఇది ఏంటిది? బ్యాచ్ ఓరియంటెడ్ మెకానిజం. సో అవటం మూలంగా 2 నుంచి 4 రోజులు పడుతుందంట ఈ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, అదే మనకి వైర్ చదవండి. ఇది వైర్ అంటే ఏంటి? ఆర్టీజీఎస్ చదవండి. On the other hand, wire is an RTGS, a real-time gross settlement system of making the fund transfer on real-time and gross basis. So clearing and settlement. ఏ బేస్ మీద? పైన ఏ బేస్ మీద? బ్యాచ్ ఓరియంటెడ్. ఇది గ్రాస్ ఓరియంటెడ్ అంట. ఓకే, నెక్స్ట్. Clearing and settlement happen on the same day. Wire is more expensive and faster than EFT. చూసారా? సో ఈ పాయింట్ చెప్పండి మరి ఇంటర్వ్యూలో. వైర్కిను బ్యాంక్కి తేడా ఏంటంటే ఇది ఏంటి? అన్ని ఏంటి? పేమెంట్ మెథడ్సా కావా? సో పేమెంట్ మెథడ్స్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరు చెప్తారు? పేమెంట్ మెథడ్స్ ఎగ్జాంపుల్స్. Sir, standard, partial and residual.
పేమెంట్ మెథడ్ అంటే ఏంటి? చెక్, వైరు, చెక్, వైరు, ఆర్టీజీఎస్, ఇవన్నీ కూడా ఓకేనా? సో బ్లాంకెట్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ లో మనం స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ అంటే చెప్పుకున్నాం. అసలు పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ గా ఏ ఇన్పుట్స్ ఇస్తాం ఎవరు చెప్తారు? ఒక పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం? పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలని టీ కోడ్ ఏంటి? ME21N. పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం? వెండర్ డీటెయిల్స్, సప్లయర్ డీటెయిల్స్, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, మెటీరియల్, అవునా కదా? క్వాంటిటీ, అమౌంట్, నెక్స్ట్ ప్లాన్, స్టోరేజ్ లొకేషన్, డెలివరీ డేట్, అకౌంట్ అసైన్మెంట్స్ లైక్ కాస్ట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఓకే, జిఎల్ అకౌంట్స్, ఇంకా కండిషన్స్ ఏముంటాయి పర్చేజ్ ఆర్డర్లో? ఫ్రైట్, ఇంకా సబ్ చార్జెస్, అడిషనల్ ట్యాక్సెస్, ట్యాక్స్ డిస్కౌంట్స్ ఉంటాయి, అవునా కదా? ట్యాక్స్ డిస్కౌంట్ చెప్పాలి, ఇవన్నీ రాపించా మీతో ఫస్ట్ క్లాస్లోనే, సో అది చెప్పాలి మీరు. మనకి ప్లాన్డ్ అంటే బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ గురించి చెప్పాము మనం. బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్ అంటే ఏంటి? స్టేషనరీ ఉంది, ఓకే, ఒక స్టేషనరీని మల్టిపుల్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేసుకోవచ్చు దాంట్లో. సో ఆ బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ లో ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ ని సెలెక్ట్ చేసుకుంటాం ఎస్ఏపీలో అయితే. ఆ ప్రాసెస్ చెప్పాలి. ఓకే, సో ప్లాన్డ్ పర్చేజ్ ఆర్డర్, కాంట్రాక్ట్ పర్చేజ్ ఆర్డర్ ఇవన్నీ మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మెయిన్ వచ్చేటప్పుడు స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్, ఇవి కూడా చెప్పేయండి. సో ప్లాన్డ్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కి దేన్ని యూస్ చేస్తారు? ప్లాన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఎప్పుడో వస్తుంది, దానికోసం ఇప్పటి నుంచో రెడీ చేసుకుంటా ఉంటాం, అదేంటిది? ప్లాన్. అంటే ఏంటి? స్పెసిఫైడ్ డెలివరీ స్కెడ్యూల్స్, ఆల్ డీటెయిల్స్ సర్వీసెస్ దట్ యూ వాంట్ ఇంక్లూడింగ్ చార్జ్ అమౌంట్, క్వాంటిటీస్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఈ పాయింట్లు చెప్పండి. సో ఇది కూడా చదవండి. ఓకే, కాంట్రాక్ట్ పర్చేజ్ ఆర్డర్, అగ్రిమెంట్ బిట్వీన్ యువర్ సప్లయర్ అండ్ ది స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్ వితౌట్ ఇండికేటింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటి? సో మనం కొన్నిసార్లు అన్ని కూడా వెండర్కి చెప్పి కాకుండా కొన్ని తెలియ కూడా చేసుకుంటాం, అప్పటికప్పుడు సడన్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో యూ క్రియేట్ ద కాంట్రాక్ట్ పర్చేజ్ అగ్రిమెంట్ విత్ యువర్ సప్లయర్ టు అగ్రీ ఆన్ ది స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్ వితౌట్ ఇండికేటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ తెలియకుండా కూడా మనకి పర్చేస్ చేస్తూ ఉంటాం, అలాంటివన్నీ కూడా ఏంటిది మనకి? కాంట్రాక్ట్ పర్చేజ్ ఆర్డర్స్. ఓకే, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ మన క్లాస్ చెప్పి అది చూడండి. సో ఇక్కడితో మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పేసా. సో ఇంటర్వ్యూకి కావాల్సినవి, ఓకే, ఒకటి, సో ఇంటర్వ్యూ కావాల్సింది టీ కోడ్స్ చెప్పండి మనకి. సో మనకి పర్చేజ్ రిక్విజిషన్ టీ కోడ్ ఏంటి? ME51N. పర్చేజ్ ఆర్డర్ టీ కోడ్ ఏంటి? ME21N. చేంజ్ చేయాలంటే ME22N. డిస్ప్లే చేయాలంటే ME23N. గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వాయిస్ మీరు, పేమెంట్ F110. సో కాబట్టి ఏది మాట్లాడినా సరే విత్ టీ కోడ్ చెప్పాలి, విత్ టీ కోడ్. తర్వాత ఎస్ఏపి ఇన్పుట్స్, తర్వాత ఏం చెప్పాలి? జర్నల్ ఎంట్రీస్. ఏది మాట్లాడినా టీ కోడ్స్ చెప్పాలి. టీ కోడ్ చెప్పకపోతే నువ్వు ఎస్ఏపిలో పని చేసినట్టు కాదు, ఏదో ఫేక్ పట్టుకొని వచ్చినట్టు లెక్క. ఇంకా అర్థమైందా లేదా? సో ఎస్ఏపిలో పని చేసామంటే ప్రూఫ్ ఏంటని చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను? 100 సార్లు చెప్పుంటాను. టీ కోడ్స్, నెక్స్ట్ ఇన్పుట్స్. టీ కోడ్స్, ఇన్పుట్స్, ఎస్ఏపిలో పని చేసామంటే ప్రూఫ్. సో ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తావు, బట్ ఎస్ఏపి గురించి మాట్లాడు. వాట్ ఈస్ ద యూస్? కోర్స్ నేర్చుకొని. సో ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఎస్ఏపి గురించి మాట్లాడాలి అని మినిమం సెన్స్ లేనప్పుడు నేనేం చేయను ఇంకా. ఓకే, కాబట్టి ఎస్ఏపి గురించి మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి మీరు? ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో టీ కోడ్స్, ఇన్పుట్స్. సో ఇది ఈ 5 క్వశ్చన్స్ కన్ఫర్మ్ క్వశ్చన్స్. ఇది అవసరం లేదులే. సో ఈ 5 క్వశ్చన్స్ ప్రస్తుతానికి అయితే చాలు. టుమారో ఇంకొక 5 క్వశ్చన్లు చెప్తాను. ఓకే, సో ఈ 5 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రెడీ చేసుకొని మీ భాషలో రాసుకున్నా పర్లేదు, కనీసం 1 minute మాట్లాడండి, జాబ్ కన్ఫామ్గా వచ్చింది. ఏంటిదండి? కనీసం ఎంతసేపు మాట్లాడాలి?
1 minute ఒక్కొక్క టాపిక్ మీద 1 minute. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా మీరు 1 minute మాట్లాడితే కన్ఫామ్ గా జాబ్ గ్యారంటీగా వచ్చుద్ది. సో ఇది మనకి అవసరం లేదు, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ 5 క్వశ్చన్లు చదివితే అందులో నుంచి 3 క్వశ్చన్లు కన్ఫామ్ గా ఉంటాయి P2Pలో. వెళ్ళగానే నేను వాట్ ఈస్ ద P2P ప్రాసెస్ అని అడుగుతాడు. నీకు ఇంగ్లీష్ రాకపోతే నేను రెస్పాన్సిబుల్ కాదు. టెల్ మీ అబౌట్ ద P2P ప్రాసెస్ అంటే విత్ టీ కోడ్స్ అంటే ముందు ప్రాసెస్ ఎంఆర్పి కాడి నుంచి మొత్తం చెప్పి విత్ జర్నల్ ఎంట్రీస్ టీ కోడ్స్. ఇది కూడా చెప్పలేకపోతే ఇక నేనేం చేయలేనయా. ఫస్ట్ క్వశ్చన్ అది కన్ఫర్మ్. సో నెక్స్ట్ క్వశ్చన్ జర్నల్ ఎంట్రీస్, నెక్స్ట్ క్వశ్చన్ టీ కోడ్స్, ఓకే నెక్స్ట్ ఇన్వాయిస్, నెక్స్ట్ పిఓ మీద ఏమేమి ఇన్పుట్స్ ఎలా ప్రిపేర్ చేస్తావు, పిఓ ఎలా క్రియేట్ చేస్తావు, టీ కోడ్స్, ఓకే గూడ్స్ రిసిట్ ఎలా చేస్తావు, ఇన్వాయిస్ ఎలా చేస్తావు, అందులోనే అసెట్ తో కూడా చెప్పాను నేను. అసెట్ విత్ పిఓ ఎలా ప్రొక్యూర్ చేస్తాం అన్నీ చెప్పాం. చూసుకోవాలి. ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ సినారియో కూడా చెప్పాం. అవన్నీ మీరు చెప్తే డెఫినెట్ గా జాబ్స్ కన్ఫర్మ్. ఓకేనా. సో అది చెప్పకపోతే నేనేం చేయలేను. సో పిఓతో నేను ఏమైతే క్లాసులు చెప్పానో అవన్నీ ఒకసారి రివ్యూ చేసి ఆ తర్వాత మీరు ఒక నోట్స్ రాసుకొని అవన్నీ చేశారని చెప్పాలి. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ.